అదిగదిగో నది కటు పక్కనుంది వేలాద్రి, ఇటు పక్కనుంది సాఫ్ట్వేర్ పిల్ల ఫ్యామిలీ. మరి నదిలో ఈదుకుంటూ అయితే వెళ్ళలేం కదా, పడవైతే ఎక్కేసాం. ఎక్కినాక తెలిసిందయ్యా ఒక చేదు నిజం, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా పనుగోడు సంపాదన ఎక్కువ. ఫ్యూచర్ లో నేనైతే ఒక పడవ కొనుక్కొని మా కృష్ణా నదిలో సెటిల్ అయిపోతా. ఇక్కడికి వచ్చాకే మొదలైంది అసలు పరీక్ష. రోజు ఏసీలో కదలకుండా కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి పడేసి ఈ ఎండలో ఇన్ని మెట్లు ఎక్కిస్తుంటే మామూలుగా లేదు, మెట్ల మీద దేవుడు కనిపించాడు. పైగా దానికి తగ్గట్టు పక్క నుంచి కమెంట్లు, పాతికేళ్ళకే ముసలోళ్ళు అయిపోతే ఎలా అని. మీకేం తెలుసయ్యా మా బాధలు అనుకుంటూ ఆయాసపడుతూ ఆగుతూ ఫైనల్ గా గుళ్ళోకి అయితే వచ్చేసాం. నాకైతే డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని చూసిన ఫీలింగ్ వచ్చిందబ్బా. సారీ, ఇక్కడ ఉండేదైతే నరసింహస్వామి. మొత్తానికి దేవుడి దర్శనం అయితే చేసేసుకొని అక్కడ గుళ్ళో ఎవరో పాయసం ప్రసాదం కూడా పెట్టి మన సబ్స్క్రైబర్స్ గురించి కూడా మొక్కాలండి, మీరేం ఫీల్ అవ్వకండి. మరి ఇంత కష్టపడి దేవుడి దర్శనం చేసుకున్నాక మన ఛానల్ గ్రో అవ్వకపోతే ఎలా, మీరు ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్ బాయ్.